Hi friends, good evening all. Welcome to KNR English Classroom. So in my last class I taught transitive and intransitive verb. మీరందరూ కూడా చక్కగా దాని గురించి నోట్స్ రాసుకున్నారని అనుకుంటున్నాను. సో అదే కాన్సెప్ట్ మీద ఈరోజు మనము వెర్బ్ ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ డిస్కస్ చేసినటువంటి విషయం మీద ఈరోజు ఆబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. అంటే ఒక సెంటెన్స్లో వెర్బ్ ఫాము ఏ విధంగా ఆబ్జెక్ట్ని రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ దాని తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. అలా ఒక వెర్బు ఒక ఆబ్జెక్ట్తో పాటు మరొక ఆబ్జెక్ట్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఒక సెంటెన్స్లో రెండు రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ రెండు రకాల ఆబ్జెక్ట్స్ గురించి మనం ఇప్పుడు వాటిని అలా రెండు రకాల ఆబ్జెక్ట్స్ ఉంటే సెంటెన్స్లో ఆ ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటాము. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఆబ్జెక్ట్ మీద ఉంటుంది. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? రైట్, ఇక్కడ మనం చూసినట్టయితే ఆబ్జెక్ట్ అని రాస్తుంది ఇక్కడ. ఓకే, ఆబ్జెక్ట్, రైట్, ఆబ్జెక్ట్. సో మనం ప్రీవియస్ క్లాసులో సబ్జెక్ట్ అంటే నేర్చుకున్నాము. సబ్జెక్ట్, రైట్, సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సింపుల్ డెఫినేషన్ ఏంటి అంటే పని చేసేవాడు, డూయర్ ఆఫ్ ద యాక్షన్. డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటే యాక్షన్ అంటే పని. పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాము. పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాము. రిసీవర్ ఆఫ్ ది యాక్షన్, ఆ పనిని స్వీకరించేదాన్ని ఆబ్జెక్ట్ అంటాము. రైట్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్లో మేజర్గా ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే డిఫరెన్స్ చూపిస్తున్నాను. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. రైట్, సో మరి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ టీచ్ ఇంగ్లీష్. ఐ టీచ్ ఇంగ్లీష్. ఇక్కడ ఐ అనేది ఎవరు? ఐ అంటే సబ్జెక్ట్, టీచ్ అంటే వెర్బ్. రైట్, సో ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఐ సబ్జెక్ట్ అంటే డూయర్. ఓకేనా, డూయర్ ఆఫ్ ది యాక్షన్ అంటే చేసేవాడు. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ఐ అనే సబ్జెక్ట్ చేస్తుంది. రిసీవర్ ఎవరు? ఇక్కడ ఇంగ్లీష్. అంటే రిఫ్లెక్షన్ దేని మీద ఉంటుంది అంటే ఇంగ్లీష్ మీద ఉంటుంది. రైట్, అంటే ఇక్కడ ఈ పార్ట్ ఏమో ఆబ్జెక్ట్ అంటాము, ఈ పార్ట్ని సబ్జెక్ట్ అంటాము. ఈ రోజు మనం చెప్పుకునే కాన్సెప్ట్లో ఈ ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సెంటెన్స్లో మనకి టూ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఓకే, సపోజ్ చూడండి, ఐ టీచ్ హర్ ఇంగ్లీష్. ఐ టీచ్ హర్ ఇంగ్లీష్. చూడండి ఇక్కడ ఐ టీచ్ హర్ ఇంగ్లీష్, టూ ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. రైట్, అసలు ఈ టూ ఆబ్జెక్ట్స్ రావటం వల్ల ఈ వచ్చినటువంటి టూ ఆబ్జెక్ట్స్ మనం ఏమని పిలుస్తాము? ఎందుకు ఈ టాపిక్ ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే ఫర్దర్గా వచ్చేటువంటి గ్రామర్ టాపిక్స్లో, గ్రామర్ కాన్సెప్ట్స్లో ఈ రెండు ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకొని ఉంటే మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనే కాన్సెప్ట్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ నుంచి సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ చేంజ్ చేసేటప్పుడు ఏ విధంగా ఈ రెండు ఆబ్జెక్ట్స్ చేంజ్ చేయొచ్చు అనేటువంటి విషయం గురించి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు ఆబ్జెక్ట్ గురించి మనం నేర్చుకునేటప్పుడు రెండు ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆహా ఇలా ఉంటుందా అనేటువంటి కాన్సెప్ట్ మీకు తెలియజేయడానికి నేను చెప్తున్నాను. సో ఇలా రెండు ఆబ్జెక్ట్స్ ఉంటే దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాము. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. రైట్, రైట్, ఈరోజు మనం అనుకున్నట్టుగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. రైట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఈరోజు కాన్సెప్ట్ మనము ఆబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఈ ఆబ్జెక్ట్లో ఒక సెంటెన్స్లో టూ ఆబ్జెక్ట్స్ వస్తే వాట్ డు వీ కాల్ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ రాసాను చూడండి. హీ గేవ్ మీ ఏ బుక్. అతను నాకు ఒక పుస్తకం ఇచ్చాడు. హీ గేవ్ మీ ఏ బుక్. ఈ సెంటెన్స్లో హీ అనేది సబ్జెక్టు, గేవ్ అనేది వెర్బ్ ఫామ్. గేవ్ అంటే ఇవ్వటము. రైట్, అంటే పాస్ట్ టెన్స్లో ఇచ్చాడు అని అర్థం. గివ్, గేవ్, గివెన్. రైట్, హీ గేవ్ మీ. మీ అంటే నాకు, దాని యొక్క ఆబ్జెక్ట్ ఫామ్. ఓకే, సో ఐ మనం ప్రొనౌన్స్లో చెప్పుకున్నాం కదా, ఐ
ఓకే, సబ్జెక్ట్ ఫామ్ అయితే మీ ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ ఫామ్, ఏ బుక్ అనేది కూడా ఇక్కడ ఆబ్జెక్ట్ ఫామే. రైట్, చూడండి ఇక్కడ మీ అనేది ఒక ఆబ్జెక్ట్ అండ్ ఏ బుక్ అనేది ఒక ఆబ్జెక్ట్. రైట్, సో ఇక్కడ దీన్ని మరి ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పుకుంటున్నాము. రైట్, హీ గేవ్ మీ ఏ బుక్, ఇది ఇక్కడ వచ్చేసి దీన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాం. డిఓ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇది మీ వచ్చేసి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఐడిఓ అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. రైట్, హీ గేవ్ మీ ఏ బుక్. ఓకే, డైరెక్ట్ ఆబ్జెక్ట్ బుక్ అవుతుంది, మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అతను నాకు బుక్ ఇచ్చాడు. ఓకే, సో ఇలా రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. అంటే సెంటెన్స్ ఈ విధంగా కూడా మనం ఫామ్ చేసుకోవచ్చు. షీ టోల్డ్ మీ ఏ లై. ఓకే, ఇక్కడ మీ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఏ లై అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో చెప్పాయి కదా, ఇక్కడ లాస్ట్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని మనము డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము, ఇక్కడ వెర్బ్ తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము. రైట్, సో దే ఆఫర్డ్ హిమ్ మనీ. దే ఆఫర్డ్ హిమ్ మనీ, వారు అతనికి మనీ ఇస్తా అని చెప్పారు. ఓకే, దే ఆఫర్డ్ హిమ్ మనీ. హిమ్ అనేది ఒక ఆబ్జెక్ట్, మనీ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, సో మనీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, హిమ్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ద టీచర్ ఆస్క్డ్ మీ క్వశ్చన్. టీచర్ ఆస్క్డ్, ఆస్క్డ్ అంటే అడగటము, టీచర్ నన్ను అడిగాడు, మీ అంటే నన్ను. ఏమని అడిగాడు, ఒక క్వశ్చన్, ఏం అడిగాడు, ఒక క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ మీ అనేది ఒక ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ అనేది, ఏ క్వశ్చన్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. మై ఫాదర్ బాట్ మీ ఏ సైకిల్. మా నాన్న నాకు కొన్నాడు. ఏం కొన్నాడు, ఒక సైకిల్ కొన్నాడు. రైట్, ఇక్కడ మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఏ సైకిల్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. రైట్, ఇలా మనకి ఒక సెంటెన్స్ లో రెండు ఆబ్జెక్ట్ ఫామ్స్ కనుక వస్తే ఆ రెండు ఆబ్జెక్ట్ ఫామ్స్ ఏమంటామంట, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము. సో చివరిగా ఉన్నదేమో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని, ఇక్కడ మధ్యలో ఉన్న దాన్నేమో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాము. ఓకే, అంటే దాని ఎగ్జాక్ట్ మీనింగ్ దేనికి వర్తించుద్ది, ఓకే, దేని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నామని చూపిస్తే ఇక్కడ సో ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యేది ఇక్కడ బుక్. అంటే మనకు మెయిన్ ప్రైమరీగా మనం దేని చెప్తున్నాము, బుక్ ని చెప్తున్నాము. ఇక్కడ లైని, ఇక్కడ మనీని, ఇక్కడ క్వశ్చన్ని, ఇక్కడ సైకిల్ని. అందుకని ఇవి ప్రైమరీగా ఉన్నాయి కాబట్టి అవన్నీ డైరెక్ట్ ఆబ్జెక్ట్స్, ఇవి సెకండరీగా ఉన్నాయి కాబట్టి వీటనేది మనము ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాము. సో మనము ప్రీవియస్ క్లాసులో ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అని చెప్పుకున్నాము. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. సో మరి ఇక్కడ ఇవన్నీ కూడా గేవ్, టోల్డ్, ఆఫర్, టీచర్, ఓకే, బాట్, ఇవి కూడా రైట్. ఇక్కడ బాట్, ఇవన్నీ కూడా మనకి ఏమంటుంది, ట్రాన్సిటివ్ వెర్బ్స్ అన్నాం. ఎందుకు ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నామంటే దీని తర్వాత ఏం తీసుకుంది, ఒక ఆబ్జెక్ట్ ఫామ్ తీసుకుంది. ఏ వెర్బ్ విచ్ టేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అని చెప్పుకున్నాము. రైట్, సో మరి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ట్రాన్సిటివ్ వెర్బ్స్ అన్నాము. ఇక్కడ మరి రెండు ఆబ్జెక్టులు తీసుకుంది, దాన్ని ఏమనాలంటే మనము దీనికి ఒక పేరు ఉందన్నమాట, డిట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం. డిట్రాన్సిటివ్, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, డిట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటాం. ఓకే, ఇది మీకు అంత ఎసెన్షియల్ కాకపోవచ్చు, జస్ట్ అయినా కానీ నేను రాస్తున్నాను. డిట్రాన్సిటివ్, డిట్రాన్సిటివ్ వెర్బ్ ఫార్మ్స్ అంటాం. రైట్, సో ఈ విధంగా మీకు ఒక ఆబ్జెక్ట్ అండ్ సెకండ్ ఆబ్జెక్ట్ గా ఉంటే వాటిని మనము డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ లెట్ us get into a small concept. సో మనం లాస్ట్ క్లాస్లో డిట్రాన్సిటివ్ వెర్బ్స్ అని చెప్పుకున్నాం. అంటే మనం గత క్లాస్లో ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్, డిట్రాన్సిటివ్. డిట్రాన్సిటివ్ అంటే ఏంటి, ఒక వెర్బ్ రెండు ఆబ్జెక్ట్ తీసుకుంటే డిట్రాన్సిటివ్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు మనము సింపుల్ గా ఇక్కడ ఎరిగేటివ్ వెర్బ్స్ అంటే ఒక వెర్బ్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ గా యూజ్ చేయొచ్చు అనమాట. అలాంటి వెర్బ్ ఫార్మ్స్ ని ఎరిగేటివ్ వెర్బ్ ఫార్మ్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ చూద్దాం. ఇక్కడ హీ గ్రోస్ వీట్, హీ గ్రోస్ వీట్. ఇక్కడ గ్రోస్ అనే వెర్బ్ ఫార్మ్ చూడండి, వీట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, ఇక్కడ వెర్బ్ ఫార్మ్ ఆబ్జెక్ట్ తీసుకుంది, అంటే ఇది ట్రాన్సిటివ్ గా వాడాము. ఇదే గ్రోస్ ఇక్కడ చూసినట్టయితే ఇంట్రాన్సిటివ్ వచ్చింది. ద ట్రీస్, ద ట్రీస్, ఓకే రైట్.
సో ఇక్కడ ప్లూరల్ ఫామ్ ఉండదు అనమాట. ద ట్రీ గ్రోస్ వెల్, ద ట్రీ గ్రోస్ వెల్, రైట్. ఇక్కడ ఈ గ్రోస్ వీట్, ద ట్రీ గ్రోస్, ఇక్కడ కూడా గ్రోస్ వచ్చింది, కాకపోతే ఇక్కడ ఆబ్జెక్ట్ ఫామ్ లేదు, రైట్. అంటే గ్రో అనేటువంటి వెర్బ్ ఫామ్ ని ఒక దగ్గర ట్రాన్సిటివ్ యూజ్ చేసాము, మరొక దగ్గర ఇంట్రాన్సిటివ్ గా యూజ్ చేసాము, రైట్. ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ద బాయ్ ఫ్లైస్ కైట్, ఇక్కడ బాయ్ అనే సబ్జెక్ట్, ఫ్లైస్ అనేది వెర్బ్, కైట్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ వెర్బ్ ఫామ్ కైట్ అనే ఆబ్జెక్ట్ తీసుకుంది. సో కాబట్టి దిస్ ఫ్లైస్ వెర్బ్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిటివ్ వెర్బ్. ఇక్కడ చూడండి బర్డ్ ఫ్లైస్, పక్షి ఎగురుతుంది అని చెప్తున్నాం. ఫ్లైస్ తర్వాత ఆబ్జెక్ట్ ఉందా? లేదు. ఒకవేళ మనము ద బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై అన్నాం అనుకున్నా, ఇన్ ద స్కై అని రాసామనుకోండి, ఇన్ ద స్కై అని రాసామనుకోండి, అప్పుడు ఏమైంది అంటే ఇది కూడా ఆబ్జెక్ట్ ఏం కాదు, రైట్, ఆబ్జెక్ట్ కాదు. సో ఆకాశంలో ఎగురుతుంది. సో ద ప్లేస్ ఈజ్ మెన్షన్డ్ హియర్ వేర్ ద బర్డ్ ఫ్లైస్, రైట్. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ ఫామ్, ఓకే. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఆబ్జెక్ట్ ఫామ్, రైట్. ద బర్డ్ ఫ్లైస్, ఈ ఫ్లైస్ అనేది ఏంటంటే ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ గా యూజ్ చేసాము. హీ రింగ్స్ ద బెల్, హీ రింగ్స్ ద బెల్. సో ద బెల్, రింగ్ అనేది ఆబ్జెక్ట్ ఫామ్, రింగ్ అనేది వెర్బ్ ఫామ్, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ద బెల్. సో రింగ్ అనేటువంటి వెర్బ్ ఫామ్ ఆబ్జెక్ట్ తీసుకుంది కాబట్టి దీన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటున్నాము. ఇక్కడ చూడండి ద బెల్ రింగ్స్, ద బెల్ రింగ్స్. సో ద బెల్ రింగ్స్, రింగ్ అనే తర్వాత ఆబ్జెక్ట్ ఫామ్ లేదు కాబట్టి ఈ రింగ్ అనేది మనము ఇంట్రాన్సిటివ్ గా యూజ్ చేసాము, రైట్. సో ట్రాన్సిటివ్ వెర్బ్ ఫార్మ్స్, ఇంట్రాన్సిటివ్, డిట్రాన్సిటివ్ అండ్ ఎరిగేటివ్ వెర్బ్ ఫార్మ్స్ అని చెప్పుకున్నాము. సో ఒక వెర్బ్ ఫామ్ కనుక ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ లో మీకు తెలియజేయడం జరిగింది, రైట్. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ సూన్ అగైన్.